హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు బుక్ రీడర్ యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చే మెచ్చే ఎన్నో పుస్తకాలు అలాగే స్టోరీస్ని ఈ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మీరేమైనా కొత్తగా విజిట్ చేసినట్టుగైతే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక లైక్ కమెంట్ కొట్టండి. చెప్పడం మర్చిపోయాను, మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే డిస్క్రిప్షన్లో అదేవిధంగా కమెంట్ సెక్షన్లో ఈ ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ యొక్క పేజ్ లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి నన్ను మీరు ఫాలో అవ్వండి. చివరిగా ఇంకొక మాట, ఈ పుస్తకాన్ని కానీ మీరు కొనుక్కుని చదువుకుని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఈ పుస్తకానికి సంబంధించిన ప్రొడక్ట్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులోకి వెళ్ళి థింక్ లైక్ ఏ మోంక్, సాధువు ఆలోచన బై జే శెట్టి. ఉపోద్ఘాతం. కొత్త భావాలు కావాలంటే పాత పుస్తకం ఒకటి చదవండి, ఇవాన్ పావ్లో అన్నారని చెప్తారు. అలా అన్నవారు ఇతరులు కూడా ఉన్నారు. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. లండన్ కాస్ బిజినెస్ స్కూల్లో మొదటి సంవత్సరంలో ఉన్నాను. ఒక సాధువు ప్రసంగం వినటానికి తనతో పాటు రమ్మని నా స్నేహితుడు ఒక అతను అడిగాడు. నేను ఒప్పుకోలేదు. ఎవరో సాధువు ప్రసంగం వినటం నాకేం అవసరం? విద్యాలయం ప్రాంగణంలో సీఈఓలు, ప్రముఖులు, సఫలత సాధించిన వ్యక్తుల ప్రసంగాలకు నేను తరచూ హాజరవుతాను. జీవితంలో ఏదో ఒకటి సాధించిన వారి ప్రసంగాలంటే నాకు ఇష్టం. కానీ నా మిత్రుడు నన్ను వదిలిపెట్టలేదు. చివరికి ఆ ప్రసంగం ముగిసిన తర్వాత మనం ఒక బార్కు వెళ్ళేటట్లయితే వస్తాను అని ఒప్పుకున్నాను. ప్రేమలో పడటం అనేది ప్రత్యేకించి ప్రేమానురాగాల సంబంధాలు వర్ణించడానికి వినియోగించే పదజాలం. కానీ ఆ రాత్రి ఆ సాధువు తన అనుభవాలను గురించి చెబుతుంటే విని నేను ప్రేమలో పడ్డాను. ఆ వేదిక మీద ఉన్న వ్యక్తి ఒక భారతీయుడు. వయసు సుమారు 30 సంవత్సరాల పైబడి ఉంటుంది. ఆయన తల ముండనం చేసి ఉన్నది. కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారు. ఆయన వివేకవంతులు, అనర్గళంగా మాట్లాడగలరు. ఆయన చూసిన వారందరినీ ఆకర్షించగలరు. ఆయన నిస్వార్థ త్యాగాన్ని గురించి మాట్లాడారు. మనమందరం మొక్కలు నాటాలి, అవి పెరిగి పెద్దవైనప్పుడు మనం వాటి నీడని కూర్చోపోవటం లేదు అని చెప్పారు ఆయన. ఆ మాటలు విన్నప్పుడు నా శరీరం నిలువెల్లా పులకరించిపోయింది. ఆయన ఒకనాడు ఐఐటి బాంబే విద్యార్థి అని తెలిసినప్పుడు నేను సమ్మోహితున్నయ్యాను. ఎందుకంటే ఐఐటి బాంబే అంటే భారతదేశంలో ఎంఐటి లాంటిది. అందులో ప్రవేశం దొరకటం దాదాపు అసాధ్యం. ఆయన ఆ అవకాశాన్ని వదులుకొని సాధువు అవటానికి నిశ్చయించుకున్నారు. ప్రస్తుతం నేను, నా స్నేహితులు అందరం వెంటాడుతున్నది ఆ అవకాశం కోసమే. ఆయనకు వెర్రెక్కి ఉండాలి, లేదా ఇందులో ఏదో పరమరహస్యం ఉండాలి. ఏదీ లేకుండా ఏదో ఒకటి సాధించిన వ్యక్తులంటే నాకు ఆరాధన. ఇప్పుడు నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించిన మనిషి ఎదుట ఉన్నాను. ఏది నేను సాధించాలని ఈ ప్రపంచం నాకు నూరిపోస్తున్నదో దానినే ఆయన త్యజించారు. కానీ విఫలుడిగా వ్యధ, చింతలతో బాధపడటానికి బదులు ఆయన ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా దర్శనమిచ్చారు. ఆ మాటకొస్తే అంతవరకు నేను కలుసుకున్న వారందరికంటే ఆయన ఆనందంగా ఉన్నట్లు కనిపించారు. నా 18 సంవత్సరాల వయసులో నేను చాలామంది ధనవంతులను చూశాను. కీర్తి, బలం, అందం అన్నీ ఉన్నవారిని చాలామందిని చూశాను. వారు చెప్పింది విన్నాను. కానీ నేను కలిసిన వారెవరూ నిజంగా సంతోషంగా ఉన్నారనుకోను. ఆ తర్వాత ఆయన ఎంత అద్భుతమైన వ్యక్తో, ఆయన నన్ను ఎంత ప్రేరేపించారో ఆయనకు చెప్పటానికి ఆ గుంపులో నుంచి తోసుకుపోయి ఆయన్ను చేరుకున్నాను. మీతో మరికొంత సమయం గడపాలంటే ఎలా? నాకు తెలియకుండానే ఆయన్ను అడిగాను. నేను కోరుకున్న వస్తువులు కాక నేను కోరుకున్న విలువలు ఉన్న వ్యక్తులతో ఉండాలని బలమైన తృష్ణ, అనుభూతి చెందాను. రాబోయే వారమంతా తను యునైటెడ్ కింగ్డమ్లో ప్రసంగిస్తున్నట్లు, ఆ సందర్భంలో తను పర్యటిస్తున్నట్లు ఆ సాధువు చెప్పారు. ఆ కార్యక్రమాల్లో పాల్గొనటానికి నన్ను ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని నేను అంగీకరించి ఆయన్ని అనుసరించాను. ఆ సాధువు పేరు గౌరాంగ్ దాస్. ఆయన్ను మొదటిసారి చూడగానే ఆయన ఏదో మంచి పని చేస్తున్నట్లు తోచింది. ఆ తర్వాత అందుకు విజ్ఞాన శాస్త్ర ఆధారం ఉన్నదని తెలుసుకున్నాను. 2002 నేపాల్లో కాఠ్మాండు ప్రాంతం నుంచి యాంగి మింగ్యూర్ రింపోచ్ అనే టిబెట్ సాధువు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, మాడిసన్ వచ్చారు. అక్కడి పరిశోధకులు ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన మెదడు పనిచేసే విధానాన్ని అధ్యయనం చేశారు. శాస్త్రవేత్తలు ఆ సాధువు తల షవర్ క్యాప్ వంటి పరికరంతో కప్పివేశారు. ఆ పరికరంలోంచి సుమారు 250 సన్నని వైర్లు బయటకు వస్తున్నాయి.
ప్రతి ఒక్క వైరు చివర ఒక సెన్సార్ ఉన్నది. ఆ ప్రయోగశాల టెక్నీషియన్ ఒకరు ఆ వైర్లు అన్నీ ఆ సాధువు తలకు అతికించారు. ఆ అధ్యయనం జరిగే నాటికి ఆ సాధువు 62,000 గంటల ధ్యాన అనుభవం సంపాదించారు. శాస్త్రవేత్తల బృందం ఒకటి కంట్రోల్ రూమ్లో నుంచి పరిశీలిస్తున్నది. వారిలో కొంతమంది ధ్యానంలో తగిన అనుభవం కలవారు ఉన్నారు. ఆ సాధువు పరిశోధకులు రచించిన ధ్యాన ప్రక్రియ అనుకంప మీద 1 నిమిషం ధ్యానం, తర్వాత అర నిమిషం విరామం ఆరంభించారు. ఒక అనువాదకులు సహాయం చేస్తూ ఉండగా ఆయన ఈ ప్రక్రియను వరుసగా 4 సార్లు ఆచరించారు. ఆయన్ను పరిశీలిస్తున్న పరిశోధకులు దిగ్భ్రమ చెందారు. ఆ సాధువు ధ్యానం ఆరంభించిన మరుక్షణం ఈజీలో హఠాత్తుగా విపరీతమైన చైతన్యం దర్శనమిచ్చింది. ఆ సాధువు కదలటం చేతనో ఆయన ఉన్న స్థితి మార్చటం చేతనో ఆ విపరీతమైన చైతన్య సూచన కలిగిందని శాస్త్రవేత్తలు అనుకున్నారు. కానీ చూసేవారికి ఆ సాధువు శిలా విగ్రహంలా నిశ్చలంగా కనబడుతున్నారు. ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమిటంటే, ఆ సాధువు మెదడు చైతన్యం మళ్ళీ మళ్ళీ ఆఫ్ ఆన్ అవటం ఒక్కటే కాదు, ఆ చైతన్యం ఉన్నత స్థితికి చేరుకోవటానికి ఒక క్రమం ఏమీ అవసరం లేకపోయింది. మీరు ధ్యానం చేసేవారైతే లేక మనసును శాంతపరచడానికి ప్రయత్నించి ఉంటే మనసులో పరుగులు తీస్తున్న ఆలోచనలను శాంతింపజేయడానికి కొంత సమయం అవసరమని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉంటారు. రింపోచ్కి అటువంటి సంక్రమణ సమయం ఏమీ అవసరం ఉన్నట్లు కనిపించలేదు. ప్రబలమైన ఆ ధ్యాన స్థితిలో నుంచి ఆయన స్విచ్ వేసి తీసినంత సులభంగా ప్రవేశించి నిష్క్రమించగలిగారు. ఈ ప్రాథమిక అధ్యయనాలు జరిగిన 10 సంవత్సరాల తర్వాత ఆ సాధువు మెదడు తిరిగి స్కాన్ చేశారు. అప్పుడు ఆయన వయసు 41 సంవత్సరాలు. ఆయన మెదడులో వయసు పడుతున్న చిహ్నాలు ఏవీ కనిపించలేదు. ఆయన మెదడు ఆయన కంటే 10 సంవత్సరాలు చిన్నవారి మెదడుతో సమానంగా ఉన్నదని పరిశోధకుల అభిప్రాయం. తదుపరి పరిశోధకులు మాథ్యూ రిచర్డ్ అనే బౌద్ధ సాధువు మెదడు స్కాన్ చేసి పరిశీలించారు. ఆయన్ను విశ్వ పరమానంద పురుషుడు, వరల్డ్స్ హ్యాపీయెస్ట్ మ్యాన్గా బిరుదు ఇచ్చారు. ఆయన మెదడులో గామా తరంగాలు అత్యున్నత స్థాయిలో ఉండటమే ఇందుకు కారణం. అంతవరకు గామా తరంగాలు మానవ మేధలో అంత ఉన్నత స్థాయిలో రికార్డు కాలేదు. ధ్యాస, జ్ఞాపక శక్తి, నేర్చుకునే శక్తి, ఆనందాలకు ఆధారం ఈ గామా తరంగాలే. ఎవరో ఒక సాధువు అటువంటి అసాధారణ ఫలితాలు చూపిస్తే దానిని వైపరీత్యం అని కొట్టిపారేయవచ్చు. కానీ ఇక్కడ రిచర్డ్ ఒక్కరే కాదు, మరో 20 మంది సాధువులు మెదడు స్కాన్ చేయగా వారిలో కూడా గామా తరంగాలు మామూలు మనుషుల్లో కంటే ఉన్నత స్థాయికి చేరి అక్కడే చాలా కాలం ఉండిపోయాయి. నిద్రలో కూడా ఆ గామా తరంగాలు ఉన్నత స్థాయిలో కొనసాగాయి. మనం సాధువులలాగా ఎందుకు ఆలోచించాలి? బాస్కెట్బాల్ కోర్టులో ఆధిపత్యం సాధించాలంటే మీకు వెంటనే మైకేల్ జార్డాన్ మనసులోకి మెదలవచ్చు. నవకల్పనలు చేయదలిస్తే ఎలాన్ మస్క్ని మనసును తొలచవచ్చు. నాట్యం చేయడం నేర్చుకోవాలంటే మీరు బేయాన్స్ను అధ్యయనం చేయవచ్చు. మీ మనసుకు శాంతి, ప్రశాంతత, ప్రయోజనాల్లో శిక్షణ ఇవ్వదలిస్తే సాధువులు అనుభవజ్ఞులు. బ్రదర్ డేవిడ్ స్టైన్జ్ రాస్ట్ ఒక బెనెడిక్టిన్ సాధువు. ఆయన గ్రేట్ఫుల్నెస్ ఆర్గ్ సహ వ్యవస్థాపకులు. ఆయన వర్తమానంలో సజీవంగా ఉండటానికి నిరంతరము ధ్యాస లగ్నం చేసే సాధారణ వ్యక్తి ఒక సాధువు అంటారు. సాధువులు ప్రలోభావాలను నిగ్రహించగలరు, విమర్శించకుండా ఉండగలరు, బాధను, భయాన్ని భరించగలరు, అహంకారాన్ని అదుపులో ఉంచుకోగలరు, ఒక అర్థము, పరమార్థంతో కూడిన జీవితాలు కొనసాగించగలరు. ప్రపంచంలో అత్యంత ప్రశాంతంగా, ఆనందంగా, పరమార్థంతో జీవించే వ్యక్తుల దగ్గర నుంచి మనం ఎందుకు నేర్చుకోకూడదు? ప్రశాంతంగా, నిర్వికారంగా, ప్రసన్నంగా ఉండటం సాధువులకు సులభమని మీ ఆలోచన కావచ్చు. వారంతా దూరాన ప్రశాంత పరిసరాల్లో పొదుపుకొని ఉన్నారు. వారికి ఉద్యోగాలు, ప్రేమయానాలు, ఆఫీసులకు పరిగెత్తే హడావిడి వగైరాల బెడద ఉండదు. సాధువులాగా ఆలోచించటం వల్ల నాకేమి ప్రయోజనం అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. అసలు విషయం ఏమిటంటే, సాధువులైన వారు సాధువులుగానే పుట్టలేదు. వారంతా వివిధ నేపథ్యాల నుంచి వచ్చినవారు. వారు పరివర్తన చెందాలని నిశ్చయించుకున్నవారు. ప్రపంచంలో పరమానంద వ్యక్తిగా పేరు పొందిన మాథ్యూ రిచర్డ్ పూర్వాశ్రమంలో జంతు శాస్త్రజ్ఞులు. హెడ్ స్పేస్ అనే ధ్యాన యాప్ సంస్థాపకులు యాండీ పుడ్డికూంబ్ సర్కస్లో పనిచేశారు. వారు ఆర్థిక విభాగంలో రాక్ సంగీత బృందాల్లో పనిచేసి సాధువులైన వారిని నేను ఎరుగుదును. మీలాగనే వారు కూడా స్కూళ్ళల్లో, ఊళ్ళల్లో, నగరాల్లో పెరిగిన వారే.
మీరు ఇంట్లో కొవ్వొత్తులు వెలిగించిన అవసరం లేదు. కాళ్లకు చెప్పులు లేకుండా నడవనక్కర్లేదు. కొండ మీద వృక్షాసనం వేసిన మీ ఫోటోలు పోస్ట్ చేయనక్కర్లేదు. సాధువు కావటం అనేది ఒక మనస్తత్వం. అది ఎవరైనా అలవర్చుకోవచ్చు. ఈనాటి అనేక మంది సాధువుల్లాగా నేను ఏ ఆశ్రమంలోనూ పెరగలేదు. దాదాపు నా బాల్యమంతా సాధువులు చేయనన్ని పనులన్నీ చేస్తూ గడిపాను. 14 ఏళ్ళు వచ్చేదాకా నేను చాలా మంచి పిల్లవాడిని. లండన్ ఉత్తర భాగంలో నేను మా తల్లిదండ్రుల రక్షణలో చెల్లితో పాటు పెరిగాను. మాది మధ్యతరగతి భారతీయ కుటుంబం. అందరూ తల్లిదండ్రుల్లాగానే నాకు మంచి చదువు చెప్పించాలని, మంచి భవిష్యత్తు కలిగించాలని మా తల్లిదండ్రులు కూడా కంకణం కట్టుకున్నారు. నేను ఎవరిని శ్రమ పెట్టలేదు. బాగానే చదివాను. అందరినీ సంతోషపెట్టడానికి నా సాయశక్తులా ప్రయత్నించాను. కానీ సెకండరీ స్కూల్ ప్రవేశించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. చిన్నతనంలో నేను భారీగా ఉండేవాడిని. అందరూ నన్ను ఏడిపించేవారు. ఇప్పుడు ఆ బరువు తగ్గి నేను సాకర్, రగ్బీ ఆడటం మొదలుపెట్టాను. కళ, డిజైన్, తత్వశాస్త్రం వంటి విషయాల మీద దృష్టి సారించాను. సంప్రదాయాన్ని అనుసరించే భారతీయ తల్లిదండ్రులకు ఇవి కట్టవు. ఇదంతా కూడా పర్వాలేదు. కానీ నేను చెడు స్నేహాలు చేయసాగాను. చెడు అలవాట్లకు బానిసనయ్యాను. మాదక ద్రవ్యాలతో ప్రయోగాలు చేశాను. పొట్లాట్లకు దిగాను. పిచ్చిగా తాగాను. పరిస్థితి సానుకూలంగా లేదు. హై స్కూల్లో నన్ను 3 సార్లు సస్పెండ్ చేశారు. చివరికి నన్ను బయటికి వెళ్ళమన్నారు. నేను మారతాను. నేను మాట ఇచ్చాను. నన్ను ఉండనిస్తే నేను నా పద్ధతి మార్చుకుంటాను. స్కూల్ నన్ను ఉండనిచ్చింది. నన్ను నేను సరిదిద్దుకున్నాను. చివరికి కాలేజీలో చేరిన తర్వాత కష్టపడి పనిచేయటం, త్యాగం, క్రమశిక్షణ, లక్ష్యం సాధించడంలో పట్టుదల, విలువ గుర్తించడం మొదలుపెట్టాను. ఆ సమయంలో ఒక ఉద్యోగం సంపాదించటం, ఏదో ఒకనాడు పెళ్లి చేసుకోవటం, అందరిలాగానే ఒక కుటుంబం పోషించటం తప్పించి ఆనాడు నాకు ప్రత్యేకించి ఒక లక్ష్యం అంటూ ఏమీ లేదు. అక్కడే చిక్కు. అంతకంటే గంభీరమైనదేదో ఉన్నదని నా అనుమానం. కానీ అదేమిటో నాకు తెలియదు. గౌరాంగ్ దాస్ మా కాలేజీలో ప్రసంగించడానికి వచ్చినప్పుడు నేను కొత్త ఆలోచనలు పరిశీలించి ప్రయోగించడానికి, ఒక నూతన జీవన విధానం అనుసరించడానికి, అందరూ నడిచే బాటను కాక వేరే బాటను నడవటానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఒక వ్యక్తిగా ఎదగదలుచుకున్నాను. అణకువ, దయ, సానుభూతి కేవలం భావ సముదాయకం కాక అనుభూతి చెంది అనుసరించాలనుకున్నాను. క్రమశిక్షణ, శీలం, చిత్తశుద్ధి అనేవి కేవలం పుస్తకాల్లో చదివే విషయాలుగా మిగిలిపోకూడదని నా ఉద్దేశం. వాటిని ఆచరించాలనేది నా సంకల్పం. తర్వాత 4 సంవత్సరాలు నేను 2 ప్రపంచాల మధ్య ఉయ్యాలూగాను. బార్లు, స్టీక్ హౌస్ల నుంచి ధ్యానం, నేల మీద పడుకోవటం వరకు వెళ్ళాను. లండన్లో బిహేవియరల్ సైన్స్ ముఖ్య విషయంగా తెలుసుకుని మేనేజ్మెంట్ చదివాను. ఒక కన్సల్టింగ్ సంస్థలో ఇంటర్న్గా చేస్తూ కుటుంబంతో, స్నేహితులతో కాలం గడిపాను. దానికి తోడు ముంబైలో ఒక ఆశ్రమంలో నేను సనాతన గ్రంథాలు చదివి అధ్యయనం చేశాను. నా క్రిస్మస్, వేసవి సెలవులు సాధువుల మధ్య నివసిస్తూ గడిపాను. క్రమంగా నా విలువలు మారుతూ వచ్చాయి. సాధువుల మధ్య ఉండటమే నాకు ఇష్టమైంది. ఆ మాటకొస్తే సాధు మనస్తత్వంలో మునిగిపోవాలనే కోరిక కలిగింది. రాను రాను నేను కార్పొరేట్ ప్రపంచంలో చేస్తున్న పని నిరర్థకం అనిపించసాగింది. ఎవరి మీద సుముఖమైన ప్రభావం చూపలేకపోతే ఇక దాని ప్రయోజనం ఏమిటి? కాలేజీ నుంచి పాస్ అయిన తర్వాత నేను సూట్లలో నుంచి కాషాయ వస్త్రాల్లోకి మారాను. ఒక ఆశ్రమంలో చేరాను. అక్కడ మేము నేల మీద పడుకునేవాళ్ళం. మిగతా వస్తువులన్నీ జిమ్లో లాకర్ సైజ్ స్థలంలో సర్దుకున్నాం. నేను భారతదేశం, యూకే, యూరప్లలో పర్యటించి నివాసం కూడా చేశాను. ప్రతిరోజు గంటల తరబడి ధ్యానం చేశాను. ప్రాచీన గ్రంథాలు అధ్యయనం చేశాను. తోటి సాధువులతో కలిసి సేవ చేసే అవకాశం కలిగింది. ముంబై వెలుపల ఒక గ్రామంలో ఆశ్రమాన్ని పర్యావరణ మిత్ర ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడంలో తోడ్పడ్డాను. గోవర్ధన్ పర్యావరణ మిత్ర గ్రామం. రోజుకు 10 లక్షల భోజనాలు పంచిపెట్టే కార్యక్రమంలో సేవ చేశాను. నా సహధ్యాయులైన హిందూ సాధువులకు వేదాలే ప్రమాణం. సంస్కృతంలో వేదం అంటే జ్ఞానం. సంస్కృతం ఒక ప్రాచీన భాష. దక్షిణ ఆసియాలో భాషలన్నింటికంటే పూర్వగామి. ప్రస్తుతం పాకిస్తాన్, వాయవ్య భారతదేశ ప్రాంతాల్లో ఈ ప్రాచీన పవిత్ర గ్రంథాల్లో తత్వశాస్త్రం మొదలైంది.
ఇది సుమారు 3000 సంవత్సరాల నాటి మాట. ఆ పవిత్ర గ్రంథాలు, ఆ తత్వశాస్త్రమే హిందూ మతానికి పునాది. హోమర్ ఐతిహాసిక పద్యాల్లాగానే వేదాలు మొదట్లో ముఖతః ప్రచారం అయ్యాయి, ఆ తర్వాత వ్రాయబడ్డాయి. అవి అన్ని తాళపత్రాల మీద, భూర్జపత్రాల మీద వ్రాశారు. వాటి స్వభావం చేత కాలక్రమేణా శిథిలమయ్యాయి. కనుక ఇప్పుడు మనకు కనబడే గ్రంథాలు కొన్ని వందల సంవత్సరాలకు మించి పురాతనం కావు. వేదాలలో శ్లోకాలు, చారిత్రాత్మక కథలు, పద్యాలు, ప్రార్థనలు, జపాలు, ఆచార వ్యవహారాలు, దైనందిన జీవనానికి సలహాలు అన్నీ ఉంటాయి. నా జీవితంలోనూ ఈ పుస్తకంలోనూ కూడా నేను తరచూ భగవద్గీత ఉదాహరిస్తూ ఉంటాను. భగవద్గీతకు ఉపనిషత్తులు ఆధారమని చెప్పవచ్చు. ఉపనిషత్తులు క్రీస్తుపూర్వం 800-400 సంవత్సరాల నాటివని చెబుతారు. భగవద్గీత విశ్వవ్యాప్తంగా కాలాతీతమైన జీవన మార్గదర్శి. ఇక్కడ కథ ఒక సాధువుని గురించి, ఆధ్యాత్మికతను గురించి కాదు. విలువిద్యలో ప్రవీణుడైన ఒక గృహస్థుకు చెప్పిన కథ. అది ఒక మతానికి, ఒక ప్రాంతానికి పరిమితం కాదు. మానవాళికి అంతటికీ ప్రయోజనకరమైన బోధన. ఏకనాథ్ ఈశ్వరన్ ఒక ఆధ్యాత్మిక రచయిత, ఆచార్యులు. ఆయన భగవద్గీతతో సహా అనేక పవిత్ర భారత గ్రంథాలను అనువాదం చేశారు. భగవద్గీత ప్రపంచానికి భారతదేశపు అమూల్య కానుక అంటారు ఆయన. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ 1845లో తన జర్నల్లో ఇలా అన్నారు: నేను, నా మిత్రుడు భగవద్గీతకు చాలా రుణపడి ఉన్నాం. మా పట్టణాల్లో అది మొదటి పుస్తకం. అది ఒక సామ్రాట్టు మనతో పలికినట్లుంటున్నది. చిన్నా చితక పుస్తకమేమీ కాదు. మరొక దేశకాల పరిస్థితుల్లో పలికిన స్థిరమైన, గంభీర, ప్రశాంత వివేకవాణి. ఈనాడు మనలను వేధించే ప్రశ్నలన్నింటికీ ప్రగాఢంగా ఆలోచించి ఆనాడే సమాధానాలు చెప్పిన గ్రంథరాజం. మరి ఏ ఇతర గ్రంథం కంటే కూడా గీత మీదనే ఎక్కువ వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఆద్యాంతాలు లేని ఈ వివేచన అర్థం చేసుకోవటంలో మీకు సహాయపడటమే ఈ పుస్తకంలో నా ధ్యేయం. సాధువుగా నా శిక్షణలో మరికొన్ని సనాతన గ్రంథాలు తోడ్పడ్డాయి. ఈనాడు మనం ఎదుర్కొనే సమస్యలకు అక్కడ సమాధానాలు కనిపిస్తాయి. ఈ గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్న వివేచన కూడా మీకు పరిచయం చేస్తాను. సాధువు తత్వం అధ్యయనం చేస్తున్నప్పుడు నాకు తట్టిన ముఖ్య విషయం ఏమిటంటే, గత 3000 సంవత్సరాల్లో మనిషి ఏమీ మారలేదు అని. మనం మన పూర్వీకుల కంటే ఎక్కువ ఎత్తు కావచ్చు, మన జీవితకాలం ఎక్కువ కావచ్చు, కానీ సాధు బోధనలో క్షమాగుణం, శక్తి, సంకల్పం, ఒక పరమార్థంతో జీవించటం, మరికొన్ని ఇతర విషయాలను గురించి చెబుతుంటే విని ఆశ్చర్యపోయాను. ఆ బోధనలు నన్ను ఆకట్టుకున్నాయి. ఈ విషయాలు ఈనాటిలాగానే ఆనాడు కూడా ప్రతిధ్వనించి ఉండాలి. అంతకు మించిన విశేషం ఏమిటంటే, విజ్ఞాన శాస్త్రం సాధు వివేచనను దృఢపరుస్తుంది. ధ్యానం, జాగృతి శ్రేయోదాయకులు. కృతజ్ఞత మీకు మేలు చేస్తుంది. సేవ మీకు సంతోషం కలిగిస్తుంది. ఇంకా మరికొన్ని విషయాలు సాధువులు అనాదిగా విశ్వసించారు. ఈ పుస్తకంలో మీరు వాటిని గూర్చి నేర్చుకుంటారు. ఈ భావాల చుట్టూ వారు అభ్యాసాలు పెంపొందించారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం గురించి వాటిని ఆమోదింపక మునిపే ఏనాడో ఇదంతా జరిగిపోయింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటారు, ఏ విషయమైనా సరే మీరు స్పష్టంగా విపులీకరించలేకపోయారు అంటే దాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదన్నమాట. నేను నేర్చుకున్న విషయాలు ఆధునిక ప్రపంచానికి ఎంత సన్నిహితమైనవో చూసిన తర్వాత వాటిని ఎదుటివారికి చెప్పాలనే ఉద్దేశంతో ఇంకా తీవ్రంగా, ప్రగాఢంగా అధ్యయనం చేశాను. 3 సంవత్సరాలు ముంబై నివాసం తర్వాత మా గురువు గౌరాంగ్ దాస్ నేను ఆశ్రమం విడిచి నేను నేర్చుకున్న దానిని ప్రపంచానికి చెప్పగలిగితే అది మరింత ప్రయోజనకారి అవుతుందన్నారు. సాధువుగా నాకు 3 సంవత్సరాల జీవితం అనే విద్యాలయంలో గడిచాయి. సాధువు కావటం కష్టమైన పని అయింది. దాన్ని విడిచి పెట్టడం అంతటకంటే కష్టమయ్యింది. ఇక్కడ నేర్చుకున్న జీవిత వివేచనను బాహ్య ప్రపంచంలో అమలుపరచటం, అదే అన్నిటికంటే కష్టమైన పని. ఆఖరు పరీక్షలాగా తోచింది. సాధు మనస్తత్వం సత్ఫలితాలు ఇస్తుందని రోజు గమనిస్తూనే ఉన్నాను. ఆ సనాతన వివేచన ఈనాటికి అవసరమే. అందుకే దానిని ఇక్కడ చెప్పదలిచాను. నన్ను నేను పూర్వాశ్రమంలో సాధువుగా పరిచయం చేసుకున్నప్పటికీ ఈనాటికి నేను ఇంకా సాధువునే అనుకుంటాను. నాకు వివాహమైంది. సాధువులు వివాహం చేసుకోకూడదు. నేను లాస్ ఏంజల్స్లో నివసిస్తున్నాను. భౌతికవాదానికి,
ముసుగు పనులకు, స్వైర కల్పనకు, తప్పించుకు తిరగటానికి ఇది ప్రపంచ రాజధాని అంటారు. మరైతే పూర్తిగా జ్ఞానోదయం పొందిన ప్రదేశంలో ఉండి ప్రయోజనమేమిటి? ఇప్పుడు ఈ ప్రపంచంలో, ఈ పుస్తకంలో, నా జీవితంలో నేను నేర్చుకున్నది, నేను పొందింది తెలియజెబుతాను. ఈ పుస్తకం ఏ వర్గానికి చెందింది కాదు. చాటుమాటుగా మత మార్పిడి చేసే ప్రయత్నం కాదు. ప్రమాణం చేసి చెబుతున్నాను. ఇక్కడ నేను చెప్పే విషయాల మీద శ్రద్ధ వహించి క్రమం తప్పకుండా అభ్యాసం చేస్తే మీరు మీ జీవితాల్లో అర్థము, పరమార్థము, పాశము తెలుసుకుంటారని హామీ ఇస్తున్నాను. ఆనందంతో ఇంత అసంతృప్తి చెందిన వాళ్ళు, ఆనందాన్ని వెంటాడటంలో ఇంత నిమగ్నులైన వారు ఇంతకు మునుపెన్నడూ ఇంతమంది లేరు. మనం ఎవరిలాగా ఉండాలో, మనం ఏం కావాలో చెబుతూ మన సంస్కృతి, మన మాధ్యమాలు జీవితంలో ఘనతను సాధించిన వారి చిత్రాలను, శిల్పాలను మన ఎదుట నిత్యం నాట్యం చేయిస్తాయి. కీర్తి, ధనం, ఆకర్షణ, లైంగిక తృప్తి ఇవేవీ మనకు తృప్తి కలిగించలేవు. మనం ఇంకా ఇంకా కావాలనే వ్యామోహంలో పడిపోతాం. చివరికి ఇవన్నీ నిస్పృహ, భ్రమ, అసంతృప్తి, చింత, నిర్వీర్యతలకు దారితీస్తాయి. ఇక్కడ సాధు మనస్తత్వానికి, కోతి మనస్తత్వానికి వ్యత్యాసం చూపాలని నా ఉద్దేశం. మన మనసులు మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళవచ్చు, లేదా అధపతనం చేయవచ్చు. ఈ కోతి మనస్తత్వంలో చిక్కుకొని ఉండటం చేత మనం అతిగా ఆలోచించుతాం. ఇవాళ చేయవలసిన పనులు రేపటికి వాయిదా వేస్తాం. నిత్యం ఏదో ఒక దాన్ని గురించి ఆదుర్దా పడుతూ ఉంటాం. కోతి మనస్తత్వం ఒక లక్ష్యం, గమ్యం అనేది లేకుండా ఒక ఆలోచన నుంచి మరొక ఆలోచనకు, ఒక సమస్య నుంచి మరొక సమస్యకు గెంతుతూ ఉంటుంది. అందులో సాధించేది పూజ్యం. కానీ మనకు కావలసిన దాని మూలానికి వెళ్ళి ఆచరణయోగ్యమైన పనులు ఒక్కొక్కటిగా చేపడుతూ సాధు మనస్తత్వం చేకూరుకోగలం. సాధు మనస్తత్వం మన అయోమయాన్ని, పరధ్యానాన్ని తొలగించి స్పష్టత, అర్థము, మార్గం కనుక్కోవడంలో తోడ్పడుతుంది. కోతి మనస్తత్వం, సాధు మనస్తత్వం, అవి ఆలోచించే తీరుని ఒకసారి పరిశీలిద్దాం. కోతి మనస్తత్వం అనేక శాఖల్లో అయోమయం. సాధు మనస్తత్వం సమస్య మూలం మీద ఏకాగ్రత. కోతి మనస్తత్వం ప్రయాణికుల స్థానంలో సుఖం. సాధు మనస్తత్వం ఉద్దేశపూర్వకంగా, సచేతనంగా జీవిస్తారు. కోతి మనస్తత్వం ఫిర్యాదులు, పోలికలు, విమర్శలు. సాధు మనస్తత్వం సానుభూతి, సహాయం, తోడ్పాటు. కోతి మనస్తత్వం అతి ఆలోచన, వాయిదా స్వభావం. సాధు మనస్తత్వం విశ్లేషణ, విశదీకరణ. కోతి మనస్తత్వం చిన్న విషయాల్లో కూడా పరధ్యానం. సాధు మనస్తత్వం క్రమశిక్షణ. కోతి మనస్తత్వం తాత్కాలిక సంతృప్తి. సాధు మనస్తత్వం చిరకాల ప్రయోజనం. కోతి మనస్తత్వం అధికారాలు, హక్కులు. సాధు మనస్తత్వం ఉత్సాహం, దృఢనిశ్చయం, సహనం. కోతి మనస్తత్వం అడుగడుక్కు మార్పు, భయాలు, విముఖాలు. సాధు మనస్తత్వం ఒక గమ్యానికి, లక్ష్యానికి, దూరదృష్టికి నిబద్ధత. కోతి మనస్తత్వం కొండంతలు చేస్తారు. సాధు మనస్తత్వం భయాలు, విముఖాలు ఛేదించటమే కర్తవ్యం. కోతి మనస్తత్వం ఆత్మాభిముఖం, స్వీయ భావరోధం. సాధు మనస్తత్వం సేవ కోసం ఆత్మరక్షణ. కోతి మనస్తత్వం బహువ్యాపక ప్రకృతి. సాధు మనస్తత్వం ఒకే లక్ష్యం మీద ఏకాగ్రత. కోతి మనస్తత్వం ఆగ్రహం, చింత, భయాల ఆధీనం. సాధు మనస్తత్వం శక్తి నియంత్రించి సద్వినియోగం చేస్తారు. కోతి మనస్తత్వం తాత్కాలిక ఆనందం కోసం వెతుకులాట. సాధు మనస్తత్వం అర్థం కోసం అన్వేషణ. కోతి మనస్తత్వం తాత్కాలిక పరిష్కార అన్వేషణ. సాధు మనస్తత్వం శాశ్వత పరిష్కార అన్వేషణ. సాధువు ఆలోచన జీవితానికి మరొక కోణాన్ని, మరొక మార్గాన్ని చూపిస్తుంది. ప్రతిఘటన, నిస్సంగత్వం, పునరుద్ధాతనం, పరమార్థం, ఏకాగ్రత, క్రమశిక్షణ, సేవల మార్గం. అహంభావం, అసూయ, కామం, కోపం, ద్వేషం, భారరహిత జీవన మార్గం సాధు ఆలోచన లక్ష్యం కాదు. సాధు మనస్తత్వం అలవర్చుకోవటం అసాధ్యం కాదు, అవసరమని నా ఉద్దేశం.
వేరే మార్గం లేదు. మనకు ప్రశాంతత, నిశ్చలత, శాంతి కావాలి. సాధు విద్యాలయంలో మొదటి రోజు నాకు బాగా గుర్తు ఉన్నది. నేను తలముండనం చేయించుకున్నాను. కాషాయ వస్త్రాలు ఇంకా ధరించలేదు. అప్పుడు నేను ఇంకా లండన్ నుంచి వచ్చినట్లుగానే కనబడుతున్నాను. అప్పుడు ఒక బాల సాధువును గమనించాను. అతని వయసు 10 ఏళ్లకు మించి ఉండవు. 5 ఏళ్ల పిల్లల బృందానికి బోధన చేస్తున్నాడు. అతనిలో ఒక తేజస్సు దర్శనమిచ్చింది. పెద్దవారిలో ఉండే నిశ్చలత, ఆత్మవిశ్వాసం ప్రతిఫలిస్తున్నాయి. ఏం చేస్తున్నావు? నేను అడిగాను. వాళ్లకు మొట్టమొదటి క్లాస్ బోధన చేశా. అతని సమాధానం. అతను నన్ను అడిగాడు, విద్యాలయంలో తొలి రోజు మీరు ఏం నేర్చుకున్నారు? అక్షరాలు, అంకెలు నేర్చుకున్నాను. వాళ్ళేం నేర్చుకున్నారు? వాళ్లకు మొట్టమొదటి ఊపిరి పీల్చి వదలటం ఎలాగో నేర్పుతాం. అదెందుకు? నా ప్రశ్న. ఎందుకంటే మీరు పుట్టినప్పటి నుంచి ఆఖరి క్షణం వరకు మీతో పాటు ఉండేది మీ ఊపిరి ఒక్కటే. మీ మిత్రులు, మీ కుటుంబము, మీ దేశము అన్నీ మారవచ్చు, కానీ ఏ మార్పు లేకుండా మీతో ఉండేది మీ ఊపిరి ఒక్కటే. ఆ 10 ఏళ్ల సాధువు ఇంకా చెప్పాడు, మీకు ఒత్తిడి కలిగినప్పుడు మారేది ఏమిటి? మీ ఊపిరి. మీకు కోపం వచ్చినప్పుడు మారేది ఏమిటి? మీ ఊపిరి. ప్రతి ఒక్క మనోవికారాన్ని ఊపిరిలో మార్పుతోనే అనుభూతి పొందుతాం. మీ ఊపిరి నియంత్రించడం నేర్చుకుంటే జీవితంలో మీరు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలరు. నాకు చాలా ముఖ్యమైన పాఠం బోధన జరుగుతున్నది. చెట్టు ఆకులు అలములు కాక సమస్య మూలం మీద మనసు లగ్నం చేయాలని. ప్రత్యక్ష సాక్ష్యం ద్వారా ఎవరైనా సరే, వారి వయసు 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా సరే సాధువు కావచ్చునని నేర్చుకున్నాను. పుట్టగానే మనం చేయవలసిన మొట్టమొదటి పని ఊపిరి పీల్చటం. అప్పుడే పుట్టిన ఆ బిడ్డకు జీవితం చిక్కలమయం అవుతుంది. కదలకుండా కూర్చొని ఊపిరి పీల్చటం పెద్ద సమస్య అవుతుంది. ఈ పుస్తకంలో మీకు సాధువు మార్గం చూపించడానికి ప్రయత్నిస్తాను. సమస్యల మూలానికి వెళ్తాం. ఆత్మశోధనలో ప్రగాఢంగా దిగుతాం. ఈ కుతూహలం, ఆలోచన, ప్రయత్నం, ఆవిష్కరణతోనే మనం మనశ్శాంతికి, ప్రశాంతకు, పరమార్థానికి మార్గం కనుక్కోగలుగుతాం. ఆశ్రమంలో నా గురువులు బోధించిన వివేచనతో మీకు అక్కడికి దారి చూపగలనని ఆశిస్తాను. రాబోయే పేజీల్లో సాధు మనస్తత్వం అలవర్చుకోవటానికి 3 దశలలో నడిపిస్తాను. మొట్టమొదటగా మనం బాహ్య ప్రభావాలు, అంతరంగ అవరోధాలు, మనలను వెనక్కు తోసే భయాలు అన్నీ విడిచిపెట్టుతాం. దీనిని మీరు పురోగతికి అవసరమైన అవకాశం కల్పించే ప్రక్షాళనగా చూడవచ్చు. రెండవది ఎదుగుదల. మీ జీవితం రూపుమార్చడంలో మీకు సాయం చేస్తాను. అప్పుడు మీరు సంకల్పంతో, పరమార్థంతో, ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు చేయగలుగుతారు. చివరికి మనం ఇస్తాం. మన బయటి ప్రపంచాన్ని దర్శించి, మన కృతజ్ఞతా భావాన్ని విస్తరింపజేసి, పాలు పంచుకొని మన బాంధవ్యాలు బలవత్తరం చేసుకుందాం. మన బహుమతులు, ప్రేమ ఇతరులతో పంచుకొని అసలైన ఆనందాన్ని, సేవలో ఆశ్చర్యపరిచే ప్రయోజనాలను కనుక్కుందాం. మన ప్రయాణంలో మీకు 3 విభిన్న ధ్యాన పద్ధతులు, ప్రాణాయామం, మానసిక చిత్రణ, శబ్దగ్రహణం పరిచయం చేస్తాను. మీ అభ్యాసంలో వీటిని చేర్చమని నా సలహా. 3ంటికి ప్రయోజనాలున్నాయి. వాటి మధ్య తేడాలు తెలుసుకోవటానికి సులువైన మార్గం ప్రాణాయామం భౌతిక ప్రయోజనాల కోసం, నిశ్చలతను, సమతుల్యతను సాధించటానికి, ప్రశాంతతను పొందటానికి చేస్తారు. మానసిక చిత్రణ మానసిక ప్రయోజనాల కోసం, గతంలోని బాధలను నివారించటానికి, భవిష్యత్తుకు పునాది వేయటానికి చేస్తారు. జపం ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం, తుది ప్రక్షాళనకు మీ అంతరాత్మతోనూ ఈ అనంత విశ్వంతోనూ చేయి కలపటానికి చేస్తారు. ఈ పుస్తకం వల్ల ప్రయోజనం పొందటానికి మీరు ధ్యానం చేయనవసరం లేదు. కానీ ఒకవేళ మీరు చేస్తే నేను ఇచ్చే సాధనలు మరింత పదునుగా పనిచేస్తాయి. ఈ పుస్తకం మొత్తం ఒక ధ్యానమని మాత్రం చెప్పగలను. మన నమ్మకాలు, విలువలు, సంకల్పాల మీద ఒక సమీక్ష. మనల్ని మనం ఎలా చూస్తున్నాము, మన నిర్ణయాలు ఎలా చేస్తాము, మన మనసులకు శిక్షణ ఎలా ఇస్తాము, మనం మనుషులను ఎలా ఎంచుకుంటాము, వారితో ఎలా ప్రవర్తిస్తాము అనే విషయాల మీద ఒక పునరావలోకనం. అటువంటి ప్రగాఢమైన జాగృతి ఈ ధ్యానం పరమార్థము, ఫలితం. ఒక సాధువు దీనిని ఎలా పరికిస్తారు? ప్రస్తుతం ఈ ప్రశ్న మీకు తోచకపోవచ్చు, అసలు ఆ ఆలోచనే రాకపోవచ్చు. కానీ పుస్తకం చివరకు చేరేసరికి ఖచ్చితంగా కలుగుతుంది.